గౌరవనీయులు అందరము ఉద్యమకారులమే, అందరం తెలంగాణ కొరకు కష్టపడ్డ వాళ్ళమే. మేమేదో ఇటు కూర్చున్నామని మీరు అడుగు కూర్చున్నామని కాదు. గౌరవ ప్రజాప్రతినిధి అందరం సమానమే. ఇలా ఇక్కడ ఉద్యమకారుల వేదిక, తెలంగాణ ఉద్యమకారుల వేదికల అందరం సమానమే. పోస్టులు పదవులు అనేది ఎవరి ఆలోచనలు ఏవి వద్దు. కాబట్టి ఒక ముందు మనం రైలు నడవాలంటే ఇంజనం ముంగట ఉండాలి. ఆ ఇంజనం వెనక డబ్బాలు వస్తాయి అంతే. ఒక పేరు పెడితే ఆ బాధ్యత బరువు బాధ్యతలు అప్పచెప్తాను. కాబట్టి అదే తేడా. కాబట్టి అందరం ఉద్యమ నాయకులం సమానం అనేది ఈ యొక్క సందర్భం చేస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి పుల్గం నారాయణ గారికి, అట్లాగే నియోజకవర్గం అధ్యక్షుల వారు సింగం నాగేశ్వర గారికి, మరి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గంగారపు శాంతలక్ష్మి గారికి, రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ స్వాతి గారికి, మరి ముందున్న ఉద్యమ నాయకుల అందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలు. అన్న, మీరు అందరు చెప్పిన బాధలు నా సేమ్ బాధలు. ఇక్కడ కాదు, నేను నల్లగొండ, మహబూబాదు, ఖమ్మం, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ 10 జిల్లాలు కూడా తిరిగిన. సేము వాస్తవం డిటో. ఎక్కడో అక్కడ పనిచేస్తేనే ఆ రోజు తెలంగాణ వచ్చింది. ఇలా తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చినాక మనం ఉద్యమకారులం అవుతాము, మనకి ఇవన్నీ వస్తాయని మనం ఏనాడు అనుకోలేదు. వాస్తవానికి పని పాట పోగొట్టుకొని అప్పుడు ఉద్యమ నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ ముందుండి, ఇప్పుడు నేను అన్నట్టుగా ముందుండి నడిపిండు. తెలంగాణ వచ్చింది, కొట్లాడినాము. 3.5 కోట్ల ప్రజలు మరి రోడెక్కిర్రు. వంట వార్పులు, రస్తా రోకోలు, సాగారం, తర్వాత మిల్లెన్ మార్చి రకరకాల మనము కష్టపడ్డాము. గ్రామ పంచాయతీ నుండి, మండలం నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్ర లెవెల్లో ప్రతి ఒక్కరము కష్టపడితేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఆషామాషి గారు వాళ్ళే తెలంగాణ ఉద్యమ నాయకులు అనేటోళ్ళు. తెలంగాణ 3.5 కోట్ల ప్రజలు కూడా